హాయ్ అండి, దిస్ ఇస్ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చూస్తున్న ఫ్రాక్ నేనే స్టిచ్ చేశానండి 14 to 15 ఇయర్స్ పాపకి. ఇది కంప్లీట్ శారీ యూజ్ చేసి స్టిచ్ చేశానండి. తన మెజర్మెంట్స్ ఇవి. ఇప్పుడు నేను చూపిస్తుంది లైనింగ్. ఆ లైనింగ్ ఎలా ఫోల్డ్ చేశాను అనేది పేపర్ మీద చూపిస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ టీజ్గా అలాగే ఫోల్డ్ చేశానండి నేను లైనింగ్ని. ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను కదండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 తీసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్లో ఉంది కదా ఫ్యాబ్రిక్. ఆర్మ్ డౌన్ కూడా నేను 6 తీసుకున్నానండి. ప్లస్ ఇక్కడ షోల్డర్ లెంత్ 6 ఉందా లేదా అనేది కూడా కింద సైడ్ అంటే నెక్ సైడ్ కూడా కరెక్ట్ చూసుకొని లైన్ డ్రా చేసుకోవాలండి. ఓకేనా? అలాగే మనం ఆర్మ్ డౌన్ ఎక్కడైతే డ్రా చేసామో అక్కడే చెస్ట్ అనేది మెజర్మెంట్స్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం మన బాడీకి ఎంత వచ్చింది, చెస్ట్ దగ్గర 32 వచ్చింది కదా. సేమ్ 32/4 అంటే 8 కదండి. 8 తీసుకోవాలి అక్కడ. అలాగే బాడీ లెంత్ వచ్చేసి 13 తీసుకోవాలి. ఖర్చుల కోసం 14 1 ఇంచ్ యాడ్ చేసి తీసుకున్నానండి. ఈక్వల్గా రావడం కోసం లైన్ డ్రా చేయండి. డౌన్ అనేది 31 ఉందండి. వేస్ట్ సైజ్ వచ్చేసి 31. సో 7.5 తీసుకున్నాను. మనం చెస్ట్ దగ్గర 8 తీసుకున్నాం కదా. ఆ 8 నుంచి ఇక్కడ డౌన్ 7.5 తీసుకున్నాం కదా. అక్కడి వరకు సేమ్ లైన్ తీసుకోండి. ఖర్చుల కోసం 2 తీసుకున్నానండి. ఎక్కడ తీసుకున్నా సేమ్ ఖర్చులు ఒక దగ్గర 2 తీసుకున్నామంటే యాస్టీస్గా మొత్తం కంప్లీట్గా ఫ్రాక్కి ఎక్కడైతే మీరు ఖర్చులు తీసుకోవాల్సి వస్తుందో అక్కడ ప్రతిసారి 2 తీసుకోండి ఖర్చులకి మాత్రం. చంక డౌన్ వచ్చేసి 1.25 అండి. కర్వ్, ఆర్మ్ కర్వ్, చంక కర్వ్. 1.25 అనేది బ్యాక్ సైడ్ అండి. ఇప్పుడు 1.25 ఎంత తీసుకున్నామో దానికంటే పావించు మనం లోతుగా తీసుకోవాలి. అంటే కింద సైడ్ తీసుకోవాలి. అది ఫ్రంట్ సైడ్ అవుతుంది. అది ఫ్రంట్ సైడ్. F అని రాసాను చూడండి, అది ఫ్రంట్ సైడ్. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను నెక్ డ్రా చేస్తున్నానండి. ఫ్రంట్ సైడ్ స్క్వేర్ నెక్ ఇచ్చాను. మనం పైన 3 తీసుకున్నాం కదండి. నెక్ డౌన్కి వచ్చే వరకు నేను 3.5 తీసుకున్నాను. అలా అయితే నెక్ లుక్ వస్తుంది. నేను 0.5 తీసుకున్నాను. మీరు 0.25 తీసుకున్నా పర్లేదు. అంటే 3.25 తీసుకున్నా పర్లేదు. బట్ 3 అయితే తీసుకోకూడదు. నెక్ లుక్ కంప్లీట్గా పోతుందండి, దగ్గరికి వచ్చినట్లు అనిపిస్తుంది. ఫ్రాక్లో మెయిన్ పాయింట్ అండి ఇది. మనం ఖర్చులు తీసుకున్నాం కదా, ఆ ప్లేస్లో ఖచ్చితంగా 1.5 తీసుకొని 1.5 దగ్గర డాట్ పెట్టి, అలాగే షోల్డర్ మిడ్ పాయింట్ నుంచి స్ట్రైట్గా డౌన్ దగ్గర డాట్ పెట్టుకొని అవి 2 కర్వ్గా ఇలా షేప్ వచ్చేలాగా ఇలా కర్వ్గా డ్రా చేసి కట్ చేసుకోండి. అలా అయితేనే ఫ్రాక్ స్టిచ్ చేశాక ఒక షేప్ కనిపిస్తుందండి. ఎవరి సైజ్కైనా సరే 1.25 అనేది కంపల్సరీ తీసుకోవాలి. అలా అయితేనే బాడీ షేప్ అనేది వస్తుంది. నేను ప్రజెంట్ కట్ చేసేది బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ కట్ చేశాక 2 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను. బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. ఈ చంక డౌన్ అనేది ప్రాపర్గా తీసుకోవాలండి. అలా అయితేనే హ్యాండ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. స్క్వేర్ నెక్ ఇచ్చానండి ఫ్రంట్. ఇప్పుడు నేను కట్ చేసేది లైనింగ్ అండి, పాలిస్టర్ లైనింగ్. సో స్టిఫ్గా ఉండట్లేదు, కదిలినట్లు అనిపిస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, సైడ్కి పెట్టుకోండి. అలాగే బ్యాక్ పార్ట్ ఫస్ట్ కట్ చేశాను కదా నేను ఆర్మ్ డౌన్ అక్కడ. ఇప్పుడు మనం 3 ఇంచెస్ దగ్గర షోల్డర్ పెట్టుకొని డౌన్కి 7 తీసుకున్నాం కదా. ఇది పాట్ నెక్ డ్రా చేస్తున్నానండి. పాట్ నెక్ డ్రా చేయడం కోసం ఫస్ట్ నేను 2 ఇంచెస్ డౌన్ చేశానండి చూడండి. ఓకేనా? కింద కూడా 3.5 దగ్గర డ్రా చేసి దాన్ని కర్వ్ షేప్లో డ్రా చేశానండి.
చూడండి డ్రాప్ లాగా. సో ఇది పార్ట్ నెక్ అండి. సేమ్ నేను ఎలా అయితే డ్రా చేశానో దాన్ని సేమ్ కట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనం చంక రౌండ్ అనేది కొలుచుకోవాలండి. చంక రౌండ్ ఎంత వచ్చింది? 9.25 వచ్చింది. 9.25 - 1 తీసుకుంటే 8.25 వస్తుంది. అంటే హ్యాండ్స్ కటింగ్కి మన క్లాత్ వెడల్పు అనేది 8.25 అనేది మినిమం ఉండాలి, కంపల్సరీ ఉండాలి. సారీ, మినిమం కాదు, కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. నేను హ్యాండ్ కట్ చేసేటప్పుడు క్లాత్ మీద కట్ చేశానండి, బట్ అది క్లియర్గా అర్థం అవ్వట్లేదు. మీకు క్లియర్గా అర్థం అవ్వాలని నేను పేపర్ మీద పెన్తో డ్రా చేస్తున్నానండి. క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, 100% అర్థమవుద్ది. ఇది ఒక్కటి చూస్తే మీకు ఏ సైజ్ వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనే అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చూడండి. ఇప్పుడు నేను 8.25 ఉండాలన్నాను కదండి. 8.25 అప్ అండ్ డౌన్ 2 ప్లేసెస్లో తీసుకున్నాను. 8.25 అనేది వెడల్పు. ఈ డౌన్కి వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ దగ్గర డౌన్కి 3 తీసుకున్నాను. చూడండి, హ్యాండ్స్ లెంత్ వచ్చేసి నేను 6 అన్నాను కదా, 6 తీసుకున్నాను. అలాగే లెంత్ వెడల్పు చూపించాను కదా, 8.25 తీసుకున్నాను. కిందకి లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఇంచెస్ ప్లేస్లో సెంటీమీటర్స్ అంతే అండి. ప్లస్ పఫ్ కోసం నేను 3 ఇంచెస్ తీసుకున్నానండి. అంటే స్కేల్లో 3 సెంటీమీటర్స్, టేప్తో అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను. హ్యాండ్స్ వెడల్పు వచ్చేసి లూజ్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. చూడండి, ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. అది మన హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆ హ్యాండ్ డౌన్ 3 ఇంచెస్ దగ్గర అక్కడి నుండి ఆ పాయింట్ నుండి ఖర్చుల కోసం 2 పాయింట్స్ డాట్ పెట్టాను కదా, ఆ డాట్కి లైన్ గీయండి. ఇంకొకటి కరెక్ట్ 5.5 లూజ్ తీసుకున్నాం కదండి, అది కూడా 2 ఇంచెస్ గ్యాప్తో తీసుకోండి. అది మన సంక దగ్గర, అంటే చంక దగ్గర లూజ్ అన్నట్లు అది. ఓకేనా అండి. ఓకే. పైన డాట్ పెట్టాను కదండి, అది 2.5 ఇంచెస్ దగ్గర, అంటే 2 ఇంచెస్ దగ్గర డాట్ తీసుకున్నాను. క్లియర్గా చూడండి. 2 ఇంచెస్ దగ్గర నుండి మనం కరెక్ట్ 5.5 లూజ్ ఉంది కదా, అక్కడికి కరువుగా డ్రా చేశాను క్రాస్గా. పైన 2 ఇంచెస్ తీసుకున్నాను కదా నేను పఫ్ కోసం, అక్కడ అదే విధంగా నేను ఎలా అయితే డ్రా చేశానో, నాది సెంటీమీటర్స్ ప్లేస్లో మీరు ఇంచెస్లా క్యాలిక్యులేట్ చేసుకొని ఈ పేపర్ ప్లేస్లో మీరు క్లాత్ని కట్ చేయండి. మీరు ఇలా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే న్యూస్ పేపర్ మీద ఒకసారి డ్రా చేయండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఫ్రంట్ సైడ్ అనేది కరెక్ట్గా నేను క్రాస్ లైన్ డ్రా చేశాను కదండి, హ్యాండ్ దగ్గర 2 ఇంచెస్ అక్కడ క్రాస్ లైన్ డ్రా చేశాను కదా, దాంట్లో మిడ్ పాయింట్ దగ్గర 1/4 ఇంచు లోతు కట్ చేయాలి. అదే ఫ్రంట్కి హ్యాండ్ కటింగ్, చంక దగ్గర పర్ఫెక్ట్గా ముడతలు రాకుండా రావడం కోసం. ఇప్పుడు నేను డార్క్గా డాట్స్ చేస్తున్నాను చూడండి, మార్క్ చేస్తున్నాను కదా, అక్కడ టక్స్ పెట్టుకోండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది లైనింగ్ అండి, లైనింగ్ కట్ చేసుకోండి ఇలా. ఏదైనా పాయింట్ అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ చేయండి, నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో షార్ట్స్లోనైనా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కాటన్ లైనింగ్ కాదు కదండి, పాలిస్టర్ లైనింగ్ కదా, సో ఆ శారీ కూడా జారుతుందండి. సో అంటే ఫినిషింగ్ నీట్గా రావడం కోసం క్లాత్ కూడా ఇది దాన్ని ఏంటండి, పాలిస్టర్ క్లాత్, ఆ శారీ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం జారుతుంది కదండి. లైనింగ్ అనేది స్టిఫ్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా బాగుంటుంది కదా అని ఇలా ఫెవికాల్ వేసానండి. నాకు తెలిసి ఇది చాలా బిగినర్స్కి బాగా యూజ్ అవుద్ది. నేను కూడా బిగినర్నే, బట్ నాకు అర్థమైంది కదా, మీకు కూడా అర్థం అవ్వాలి అని నాకు ఏ మెథడ్లో అయితే నేను అర్థం చేసుకున్నానో, అంటే వాళ్ళు నాకు ఈజీ వే మెథడ్ నేను ఎలా అయితే చేసుకున్నానో అది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది ఫెవికాల్ పెట్టాం కదా, డ్రై అయ్యాక కట్ చేయండి. ఏ షేప్లో ఉందో అదే షేప్లో కట్ చేయండి.
ఇప్పుడు స్కర్ట్ కదండి, స్కర్ట్కి తను 42 ఇంచెస్ ఉంచమనింది. సో నేను 42 ఇంచెస్తో కట్ చేసి, ఇప్పుడు మనం బాడీ పార్ట్ ఉంది కదండి, యోక్ పార్ట్, దాన్ని లైనింగ్ ఎలా ఉందో అలా యాస్టీజ్గా కంప్లీట్గా పార్ట్ మొత్తం అలాగే స్టిచ్ చేసుకుంటూ రండి. అది కంప్లీట్గా కట్ చేశాక ఎక్స్ట్రా ఉంది కదండి క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేయండి. అలాగే బ్యాక్ పార్ట్, మనం ఫ్రంట్ పార్ట్ నెక్ చుట్టూ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో క్లాత్ చుట్టూ, యోక్ పార్ట్ బాడీ క్లాత్ మొత్తం ఎలా స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. ఇప్పుడు నెక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా, ఆ క్లాత్ని సైడ్కి పెట్టండి. ఆ సైడ్కి పెట్టిన క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేసి క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసుకోండి. అది నెక్కి మనం పైపింగ్ వేయడానికి స్టిఫ్గా ఉంటుంది కదా, ప్లస్ నీట్గా వస్తుంది నెక్ వేసుకున్నప్పుడు కూడా, అందుకనేసి ఇలా డ్రా చేస్తున్నానండి. క్యాన్వాస్ పేపర్ డ్రా చేసి కట్ చేయండి. దాన్ని క్లాత్ మీద ఐరన్ చేయండి, మన లైనింగ్ మీద. ఆ క్యాన్వాస్ పేపర్ అనేది లైనింగ్ మీద స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కోసం అనేసి సేమ్ ఆ స్క్వేర్ నెక్ షేప్లో ఇలా కలర్ పైపింగ్ థ్రెడ్ కోసమని ఇలా తీసుకున్నానండి. గల్లా పట్టి అంటారు కదా, గల్లా పట్టి కోసం. ఇప్పుడు మనం క్యాన్వాస్ పేపర్ వేసాం కూడా, అది కూడా గల్లా పట్టియే. ఇలా చూడండి, నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో అలా స్టిచ్ చేసి పెట్టుకోండి. దాన్ని నెక్ పైన అంటే రైట్ సైడ్కి పెట్టుకోండి. అదే విధంగా నేను ఎలా అయితే చూపించానో అలాగే స్టిచ్ చేయండి. స్టిచ్ చేసి టక్స్ పెట్టండి, కట్స్ ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టండి. ఇలా కట్స్ పెట్టడం వల్ల షేప్ అవుట్ అవ్వదండి, నీట్గా ఫోల్డ్ అవ్వద్దు అన్నట్లు. ఓకేనా, చూపిస్తున్నాను చూడండి. అదే విధంగా పైపింగ్ థ్రెడ్ పెట్టి ఇలా యాస్టీస్గా అలాగే నేను చూపించిన విధంగా పెట్టి స్టిచ్ చేయండి. ఇలా కంప్లీట్గా స్టిచ్ చేశాక బ్యాక్ పార్ట్కి కూడా గల్లా పట్టి వేసేద్దాం. చూపించాను కదా, అదే విధంగా వేసేద్దాం. సేమ్ మన ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నామో అలాగే స్టిచ్ చేసుకొని అదే గల్లా పట్టిని నెక్ మీద పెట్టి స్టిచ్ చేయండి. స్టిచ్ చేసి సేమ్ కట్స్ పెట్టి మనం పైనకి వేసాం కదండి క్లాత్ని, మళ్ళీ లోన సైడ్ అని ఇలా స్టిచ్ చేయండి. అంతే, ఫ్రంట్ సైడ్ ఎలా స్టిచ్ చేసామో బ్యాక్ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేయండి. తర్వాత 2 షోల్డర్లు స్టిచ్ చేయండి, కలిపేయండి. చూపిస్తున్నానండి, 2 రైట్ సైడ్లోకి ఉండాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 రైట్ సైడ్లోకి ఫేసింగ్ ఉండాలి. అలా చేసి స్టిచ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్కి ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ని రైట్ సైడ్ పెట్టి స్టిచ్ చేసి లైనింగ్ని రివర్స్ అని మళ్ళీ స్టిచ్ చేయండి. చూడండి, నేను చూపించిన విధంగా స్టిచ్ చేయండి. అలాగే క్లాత్ లైనింగ్ ఎలా ఉందో అలాగే చుట్టూ స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు నేను టక్స్ పాయింట్ చూపిస్తున్నాను చూడండి, ఆ టక్స్ నుంచి ఈ టక్ వరకు కుచ్చులు పెట్టండి. పఫ్ హ్యాండ్స్ కదండి, పఫ్ కోసం. చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను, అలాగే పెట్టండి మీరు కూడా.
కరెక్ట్ ఎక్కడైతే మనం టక్స్ పెట్టుకున్నామో అక్కడ నుండి ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు మాత్రమే స్టిచ్ చేయాలి. లేదంటే మళ్ళీ హ్యాండ్కి మెజర్మెంట్ కొంచెం క్లాత్ అనేది సరిపోకపోవచ్చు. ఓకేనా, మనం టక్స్ పెట్టుకునేది మెజర్స్ కరెక్ట్ రావడం కోసం. ఈ హ్యాండ్కి నేను కరెక్ట్ మిడిల్ పాయింట్ టక్స్ పెట్టాను, కానీ మీకు కనిపించట్లేదు కాబట్టి ఒకవేళ మీరు కట్ చేసేటప్పుడు మర్చిపోయినా కరెక్ట్ మీరు బ్లౌజ్ని మిడిల్ పాయింట్ ఇట్లా పట్టుకొని చూడండి. మిడ్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని షోల్డర్ దగ్గర యాడ్ చేయండి, కరెక్ట్ మిడిల్లో అట్లా యాడ్ చేసి స్టిచ్ చేయండి. చూడండి కరెక్ట్గా వస్తుంది క్లాత్, కొంచెం కూడా ఎక్స్ట్రా అవ్వదు క్లాత్. చూడండి కనిపిస్తుందా, అవ్వదు. ఇప్పుడు బాటమ్కి ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చూడండి. ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములాని ఏ రోజు మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం బాటమ్ కోసం ఏ క్లాత్ని అయితే తీసుకుంటామో దాన్ని కంప్లీట్ మెజర్మెంట్ తీసుకుంటే టేప్తో నాకు 72 వచ్చిందండి. దాంట్లో ఖర్చుల కోసం మనం అంటే 2 సైడ్స్కి ఖర్చులు 2 ఇంచెస్ 2 ఇంచెస్ 4 ఇంచెస్ పోతాయి కదా, 72 - 4 తీసుకోండి. బాడీ మెజర్స్ మనకు 16 వచ్చింది కదా, ఖర్చుల కోసం 4 యాడ్ చేస్తే 20 కదా, సో 16. ఈ 16 అంటే బాటమ్ ఫ్రిల్స్ కోసం మన బాటమ్కి ఫ్యాబ్రిక్ ఎంత ఉంది, మనకు 72 ఉంది. 72 మనకి ఎంత కావాలి, 16. 72/16 తీసుకుంటే 4.25 వచ్చింది. సో 4.25 తోటి మెజర్స్ తీసుకోవాలి మనం స్కర్ట్కి. చూసారా, ఆ 4.25లో ఉన్న క్లాత్తోనే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఆ డాట్ టు డాట్ 2 ఇంచెస్ ఖర్చు కోసం వదిలేసాం కదా, అది వదిలేయండి. సో 4.25 అనేది ఈ డాట్ నుంచి ఆ డాట్ వరకు మాత్రమే రావాలి. కరెక్ట్ కుర్చీ అనేది ఫోల్డింగ్ అయిపోయినప్పుడు మనం 4.25 దగ్గరికి మాత్రమే రావాలి ఆ కుర్చీ. మీరు 1 ఇంచే పెట్టుకోండి, 1.25 పెట్టుకోండి, 1.5 పెట్టుకోండి, కానీ కుర్చీ అనేది 1.25 దగ్గరే ఆగిపోవాలి. అలా అయితే పర్ఫెక్ట్ వస్తుంది. చూడండి లాస్ట్లో నేను టేప్తో మెజర్ చేస్తాను, చూడండి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా, లైనింగ్ కట్ చేద్దాం. లైనింగ్ ఇలా కట్ చేయడం వల్ల తక్కువ క్లాత్ పడుతుందండి. మన బాడీ పార్ట్ని యోక్ పార్ట్ ఉంది కదా, దాన్ని డబుల్ ఫోల్డ్ చేసి ఇలా కట్ చేయండి. చూపిస్తున్నాను చూడండి. కట్ చేసి మన లైనింగ్ కూడా డబుల్ ఫోల్డ్లో ఉంచుకోండి. క్రాస్ కట్ చేయండి. కింద వరకు వచ్చే వరకు వెడల్పు ఎక్కువ రావాలి. అంటే ప్రజెంట్ పైన మనకు 16 ఇంచెస్ తీసుకున్నాం కదా, కిందకు వచ్చేసరికి ఒక 30, 25, 28, 20 అలా ఉండాలి మినిమం. అలా అయితే గేరా బాగా అనిపిస్తుంది. ఓకేనా, అలా క్రాస్ కట్ చేయండి. ఓకేనా, అలాగే లైనింగ్ని మనం ముందు ఫ్రిల్స్ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, దానికి అటాచ్ చేసి స్టిచ్ చేసి పక్కకు పెట్టండి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి. లైనింగ్కి నేను యోక్ పార్ట్ దగ్గర కొంచెం డౌన్ కట్ చేయాలండి. బాడీకి యోక్ పార్ట్ దగ్గర అటాచ్ చేస్తాం కదా, కొంచెం క్రాస్ కట్ చేయాలడా. చూడండి పర్ఫెక్ట్ వస్తుంది. చూడండి ఇప్పుడు నా లెంత్ ఎంత ఉంది, దీనిని మెజర్ చేస్తే 21 ఉంది కదా. చూడండి సేమ్ యోక్ పార్ట్ మనం కట్ చేస్తే మెజర్ చేస్తే కూడా 21 చూపిస్తుంది. చూడండి 21 ఎగ్జాక్ట్ ఉంటుందండి. ఇదే మెథడ్ ఫాలో అయితే ఎవరి సైజ్కైనా సరే ఇదే మెథడ్ అండి. బాటమ్ లెంత్ బై యోక్ పార్ట్ లెంత్ మైనస్ ఖర్చులు మైనస్ చేసి తీసుకోవాలి. మళ్ళీ యాస్టీస్గా అలాగే మనం ఫ్రిల్స్ స్టిచ్ చేసేటప్పుడు ఖర్చుల కోసం వదిలేసి ఫ్రిల్స్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు మనం ఫ్రిల్స్కి అది బాటమ్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసాం కదా, ఇప్పుడు యోక్ పార్ట్కి బాటమ్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాం. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్కి మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రికే ఉండాలి ఆపోజిట్లో. ఖర్చుల కోసం 2 ఇంచెస్ అనుకున్నాం కదా, మనం హ్యాండ్స్ కూడా 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, యోక్ పార్ట్ దగ్గర కూడా 2 ఇంచెస్ తీసుకున్నాం కదా. మీకు టక్స్ కనిపించట్లేవు కదా అని నేనే మార్క్ చేస్తున్నానండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుద్ది కదా మీకు, అందుకని. ఓకేనా, ఇలా అక్కడికి క్రాస్గా యాడ్ చేసుకోండి. చూడండి ఎప్పుడైనా సరే మనం బాడీ స్టిచ్ చేస్తున్నప్పుడు హ్యాండ్స్ సేమ్ ఉండాలి, యోక్ పార్ట్ దగ్గర బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ ఉండాలి. అలా అయితేనే మనకు ప్రాపర్ కటింగ్ వచ్చినట్లు, ప్రాపర్ స్టిచ్చింగ్ వచ్చినట్లు.
ఇలా స్టిచ్చింగ్ అయిపోయాక సెపరేట్గా బాడీ పార్ట్ అండ్ లైనింగ్ పార్ట్ సెపరేట్గా స్టిచ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు లైనింగ్ అనేది స్ట్రైట్గా నీట్గా లేదు కదండి. స్టిచ్ చేశాక నీట్గా రావడం కోసం మళ్ళీ కట్ చేయండి. నేను కట్ చేశాను, అది వీడియోలో అప్లోడ్ చేయలేదు. ఓకేనా? ఇది డోరీస్ కోసం థ్రెడ్ కరెక్ట్ స్కేల్ వెడల్పుతో కట్ చేశాను. దాన్ని ఇలా థ్రెడ్లా స్టిచ్ చేసుకుంటున్నాను. అది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. అలా స్టిచ్ చేశాక మళ్ళీ కొంచెం పార్ట్ తోటి కొంచెం వదిలేసి ఇలా స్టిచ్ చేసుకోండి. అప్పుడు అందులో ఇలా స్టిక్ ఉంది కదండి, దాన్ని యూజ్ చేసి ఇలా రివర్స్ చేయండి. ఇలా రివర్స్ తీయండి. కనిపిస్తుందా? చూడండి, ఇది 4 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ పొడవుతో కట్ చేసుకున్నానండి. దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. చూడండి, మిడిల్లో థ్రెడ్ పెట్టుకోండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే ఈ కార్నర్ ఇటు సైడ్, ఆ కార్నర్ అటు సైడు, మళ్ళీ ఇవి రెండు ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా అంతే అంతే అండి. డబుల్ టైం స్టిచ్ చేసుకోండి. డోరీస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం స్టిచ్ చేసిన డోరీస్ని బ్యాక్ సైడ్ స్టిచ్ చేసుకోండి. అంతే. ఫ్రాక్ నెక్ క్లియర్గా కనిపించడం కోసం బ్లాక్ క్లాత్ పెట్టి అలా చూపిస్తున్నానండి. పార్ట్ నెక్ అండి బ్యాక్ సైడ్, ఫ్రంట్ నెక్ స్క్వేర్ నెక్ ఇచ్చాను ఫ్రంట్ సైడ్. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.